తారక్ మాకు ఫుల్ సపోర్ట్. ఏ సీన్ తీయాలన్నా హై వోల్టేజ్లో తన యాక్టింగ్ ఉండేది. అప్పట్లో అసలు మామూలుగా ఉండేది కాదు. సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే బిగ్ టాక్. అవును అవును అవును. రియలీ ఎంజాయ్డ్ అ ఫిలిం. క్లైమాక్స్ ఫైట్లో ఎన్టీఆర్ గారు నిజంగానే లెఫ్ట్ హ్యాండ్తో ఆ 2 ఫ్రేమ్స్‌ని ఫోటో ఫ్రేమ్స్‌ని పగలగొట్టారు అని చెప్పి చెప్తారనమాట. సో, అది నిజం గూడా. బట్ మీరు షూట్ చేస్తున్నప్పుడు ఈ పిల్లోడు కొట్టేసాడ నిజంగానే కొట్టేసాడని కొంచెం ఏమన్నా అందరూ సెట్ మొత్తం పానిక్ అయ్యారా? యాక్చువల్గా అది నాట్ ప్లాన్డ్ యాక్చువల్గా. సార్. యాక్చువల్గా ఒక ఫోటో ఫ్రేమ్ ఉంది. మా అది ఫోటో ఫ్రేమ్ లోపల ఉండే గ్లాస్ ఉంటుంది కదా, అది షుగర్ గ్లాస్. సార్. సో యాక్చువల్గా ఏంటంటే షుగర్ గ్లాస్ అని మనకు చెప్తారు. ఒక్కోసారి షుగర్ గ్లాస్ అయి ఉండదు. షుగర్ గ్లాస్ అని ఎప్పుడు తెలుస్తుంది? పగల కొడితేనే మనకు తెలుస్తుంది షుగర్ గ్లాస్. అది యాక్చువల్లీ నార్మల్ గ్లాస్. ఆర్ట్ డిపార్ట్మెంట్లో లేకపోతే మామూలుగా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ వల్ల అది నార్మల్ గ్లాస్ వచ్చింది షుగర్ గ్లాస్ బదులు. సో మనకి మన యాక్షన్ ప్లానింగ్ ఏంటంటే ఆ గ్లాస్ని పగలగొట్టే ప్లానింగ్. సో తను ఫైట్ చేసినప్పుడు దాన్ని మా ప్లానింగ్ ప్రకారం కొట్టాడు, కానీ అది షుగర్ గ్లాస్ కాదు, నార్మల్ గ్లాస్. అది కట్ అయ్యి మొత్తం ఇక్కడ కట్ అయిపోయింది. సో తను 1 మోర్ చేయకుండా కంటిన్యూ చేశాడు. అక్కడి నుంచి సీన్ కంటిన్యూ చేసేసాడు తను. కట్ అయింది, బ్లడ్ వచ్చేస్తుంది, నేను చూస్తున్నాను, కట్ వస్తుంది. ఇంకా తగిలిన తర్వాత లాస్ట్ కట్ అయిన తర్వాత తను చూసుకునేసరికి మొత్తం ఇదంతా కట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ కట్ అయి ఉంటే మొత్తం నర్వ్ అంతే, ఆల్మోస్ట్ డీప్గా 6-7 స్టిచెస్. చాలా పెద్ద ప్రమాదం తప్పింది. వెంటనే కెమెరా వదిలి గబగబా పరిగెత్తెళ్ళి ఇలా పట్టుకుంటే ఫుల్ బ్లడ్. అలాగే హాస్పిటల్, అలాగే తీసుకెళ్ళి దాని తర్వాత కంటిన్యూటీ మీరు సాంగ్ చేయాల్సి వచ్చింది. మీకు నీ నవ్వులు తెలని, అందుకని మీకు హ్యాండ్ కవర్ చేసి చేసింది సాంగ్ అది. ఆ నీ నవ్వులు తెల్లదనాన్ని సాంగ్ తర్వాత మళ్ళీ హ్యాండ్ కదలకుండా ఆయన స్టెప్స్ వేసింది మన దేవరాడు. ఆ 2 పాటల్లో. అండ్ అదే ఆది సినిమాలో ఆ సుమోలు బ్లాస్ట్ అయ్యాయి. సో నాకు అంటే ఫస్ట్ విలన్ బాంబ్ బ్లాస్ట్ చేస్తాడు, అప్పటికే అదిరిపోద్ది, మొత్తం అయిపోద్ది. ఆ ట్రాక్టర్ ఉంటుంది కదా సార్, ఆ ట్రాక్టర్ పేలింది ట్రక్, అది అన్నిటికంటే పెద్ద బాగా ఎక్కువ ఎత్తేసి అది థర్డ్ యాక్సిడెంట్ నాకు సార్. దట్ ఈస్ థర్డ్ ఇన్సిడెంట్ ఆ రోజు కూడా సినిమాలో. అది కూడా మేజర్. యాక్చువల్గా 6-7 కెమెరాస్ పెట్టాము. 6 అంటే ఆ నెంబర్ ఆఫ్ కెమెరాస్ పెట్టే, ఇప్పుడు 2 కెమెరాలు దాటిందంటే అది ఒక పెద్ద ఇండస్ట్రీ ఒక టాక్. 2-3 కెమెరాలు పెట్టారంట, 4 కెమెరాలు పెట్టారంట. అలాంటి దాంట్లో 6 కెమెరాస్ పెట్టిన ట్రెండీ షాట్ అది సార్. సో 3 సుమోలు లేవటం, దాంతోపాటు ట్రాక్టర్ లేవటం, అన్ని కెమెరాలు ఫిక్స్ చేసాం. ఒక కెమెరా నేను ట్రాక్టర్ పైకి ఎగిరే షాట్ నేను, ఓకే, ఇంకొక కెమెరామెన్ ఇంకొక చోట రవీంద్రబాబు గారు వచ్చారు, ఆయన ఒక కెమెరా, నేను అందరం 6 కెమెరా పెట్టి అన్ని ఫుల్ గ్రావిటీ షాట్ ప్లాన్ చేస్తున్నాం. యాక్చువల్గా ఏంటంటే ఆ క్యానన్ బ్లాస్ట్ అంటారు వాటిని. వాటికి చాలా కింద నుంచి గొయ్యలు తవ్వి కాంక్రీట్ వేసి పిస్టన్స్ ద్వారా చేస్తారు. సో ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ ప్రాసెస్ సార్. ఇప్పటికీ అదే ప్రాసెస్. అదేంటంటే ఫస్ట్ సౌండ్ వస్తుంది, తర్వాత విజువల్గా లేస్తుంది. ఓకే, కెమెరామెన్ అలర్ట్గా లేకపోతే ఫాలో చేయలేరు. సో అదేంటంటే థమ్ ఫట్ అని లేస్తుంది. సో ఆ సింక్లో మనం ప్యాన్ చేయాలి. సో నేను ట్రాక్టర్ని పట్టుకున్నాను. అది ఏమైందంటే ఓల్డ్ ట్రాక్టర్ తీసుకొచ్చి పెట్టారు, అంత కొత్తది తీసుకొచ్చి పెట్టారు కదా మామూలుగా. సో దాని ఏమైందంటే ఈ బ్లాస్ట్లో యాక్సిల్ ఇరిగిపోయింది. ఇది ట్రాక్టర్ ఎగిరిపోయింది. నేను ట్రాక్టర్ని పట్టుకుని పైకి వెళ్తున్నాను, నాకు తెలియదు దానికంటే ముందు టైర్ వెళ్ళిపోయింది. అది ఒక 100 feet వెళ్ళిపోయింది. నేను ట్రాక్టర్ దొరికింది అలా ప్యాన్ చేస్తున్నాను, దాని వెనక అది ట్రావెల్ అయ్యి వస్తుంది. అది టైర్ కదా, అది టైరు రిమ్ముతో ఉంటుంది, పెద్దది వెనక వీలు. అది పడి డైరెక్ట్గా వచ్చి నాకు వచ్చి తగిలింది. అబ్బా, ఈ సైడ్లో వచ్చి తగిలింది. కెమెరా మొత్తం నాకు వచ్చి తగిలింది. వెంటనే హాస్పిటల్. మేజర్ యాక్సిడెంట్స్ అన్నీ. అది ఏం చెప్పాలి, బట్ నథింగ్, ఏం రాలేదు, జస్ట్ మిస్ వచ్చి డైరెక్ట్గా వచ్చి నాకు తగిలింది. ఇంత కష్టం ఉంటుందా సార్? ఉంటుందండి, రిస్క్లు ఉంటాయి, ఎందుకుంటావు, రిస్క్లు ఉంటాయి. ఇప్పటికీ యాక్చువల్గా ఇప్పుడు మీరు చూసే ఇంతకుముందు కంటే ఇప్పుడు రిస్క్లు ఇంకా ఎక్కువ. అంతకుముందు హీరోలకు డూపులు చేసేవాళ్ళు, ఇప్పుడు హీరోలు ఒరిజినల్గా చేయాలి సార్. ఎందుకంటే రోపులు కట్టాలి. ఆ రోపులు కట్టాలంటే మొత్తం రిబ్స్ అన్నీ పెయిన్స్ వచ్చేస్తాయి. లోపల బెల్ట్స్ ఉంటాయి, ఉండి రోప్స్ ఉండి చేయాలి. చాలా కష్టం. ఇప్పుడు బాలయ్య బాబు గారు ఓన్గా చేస్తారు అన్నీ.
లెజెండ్ కానీ అఖండ కానీ ఆయన ఓన్గా చేశారు. సార్ ఈ సినిమాలు సక్సెస్‌లు ఇవి కాస్త పక్కన పెడదాము. ఈ కెమెరామెన్‌లు ఉంటారు కదా సార్! కెమెరామెన్‌లు గాని, లేకుంటే ఆ లైటింగ్ గాని, ఆ కెమెరాలు మోసే వీళ్ళు గాని, ఇప్పుడు మీరు చెప్పిన ఈ లెక్క ప్రకారం వీళ్ళ లైఫ్ ఎంత సెక్యూర్ సార్ షూటింగ్‌లో? ఇప్పుడు పర్వాలేదండి. ఇప్పుడు ఏంటంటే ప్లానింగ్ ఉంటుంది. ఎక్కడైనా అన్ని చోట్ల రిస్క్ కొంచెం ఉంటుంది. డెఫినెట్గా కొంత పార్ట్ రిస్క్ ఉంటుంది. బట్ కేర్ఫుల్గా ఉంటాం. ఆ రిస్కే ఉంటుంది. రిస్క్ అయితే ఉంటది. రిస్క్ అయితే డెఫినెట్గా ఉంటుంది. రిస్క్ ఉంటుంది. సో అయినా కూడా జాగ్రత్తగా చేస్తుంటాం. ఇంకా గాడ్. అంటే నాకు డౌట్ సార్. ఇప్పుడు ఒక కెమెరామెన్ అంటే మీ కింద టీమ్ ఉంటారు. సో వాళ్ళు కూడా అంతే ప్రాణం పెట్టి పని చేస్తా ఉంటారు. ఎస్. ఇది ఆ పిచ్చి ప్రేమతో వచ్చినాక ఆ పని అట్ట అలవాటు అవద్దా? లేకుంటే కొంతమంది కుర్రాళ్ళు వచ్చిన తర్వాత మీరు అలా క్రియేట్ చేస్తారు. ఎందుకంటే మీరు అలా ట్రావెల్ అయిన వాళ్ళు కాబట్టి. లేదండి. ఎందుకంటే ప్రాణం పెట్టి చేసేస్తున్నారు అందరూ. యాక్చువల్లీ ఈ జాబే ప్యాషన్తో చేయాల్సింది. సినిమా అనేదే ఎవ్రీ క్రాఫ్ట్ ప్యాషన్గా ఇంట్రెస్ట్గా చేయకపోతే అది సినిమా సరిగా రాదు. ఇది నా ఒక్కడి వల్ల జరగదు. నేను వచ్చి ఇన్స్ట్రక్షన్ చేస్తాను. నా కింద ఉన్న ఇన్స్ట్రక్షన్ చేసేవాడు ప్రాపర్గా లేకపోతే ఆ పని సరిగా ఉండదు. సో నేనెంత క్లియర్గా ఉంటాను, నా కింద ఉన్నవాళ్ళు వాళ్ళ కింద ఉన్నవాళ్ళు అంత ప్యాషన్గా ఉండాలి. సినిమా ఒకటే నాకు తెలిసి అంటే ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ ఇంట్రెస్టింగ్గా వెళ్ళాలి. ఇది సాఫ్ట్వేర్ ఫీల్డ్ అయినా ఏదైనా సరే. సో సినిమా అనేది మోర్ సింక్రనైజింగ్లో ఉండాలి. అంత హీరో ఎలాగ ప్యాషన్గా ఉంటారో కెమెరామెన్ అంతే ప్యాషన్ ఉండాలి, ఒక లైట్ మ్యాన్ అంతే ప్యాషన్ ఉండాలి. అన్ని క్రాఫ్ట్లు పర్ఫెక్ట్గా ఆర్ట్ డిపార్ట్మెంట్ ఉండాలి. అన్నీ ఉంటేనే దానికి ఫుల్ఫిల్నెస్ వస్తుంది. సార్ ఇట్ ఈస్ నాట్ ఎ డిఫరెంట్ టాపిక్ ఐఎమ్ సెయింగ్. అన్నీ కూడా ప్రాపర్గా ఉంటే అన్నీ బాగుంటాయి. సార్ ఓకే సార్. అండ్ నాకు ఇంకో డౌట్ వచ్చేసి కృష్ణవంశీ గారితో అంత అసోసియేషన్ వచ్చిన తరువాత మీరు ఎందుకు ఈ వర్మ గారి స్కూల్లో ఎప్పుడు పడలేదు? వర్మగారి స్కూల్కి పడలేదంటే అది నా జర్నీ వేరేలాగా ఉండేది. అంటే నేను డిఫరెంట్ డైరెక్టర్స్తో చేయటం, కొత్త డైరెక్టర్స్ తోటి ఎక్కువ చేయటం. చాలామంది అడిగారు ఒక సినిమాతో చేసిన డైరెక్టర్తో ఇంకో సినిమా చేయలేదు ఏంటని. బట్ వాళ్ళు బిజీగా ఉండడం, నేను బిజీగా ఉండడం, ఎక్కడో టైం సింక్ కాక తప్ప నేను చాలామంది డైరెక్టర్స్ తోటి కృష్ణవంశీ గారితో 3-4 సినిమాలు పనిచేస్తాను. కృష్ణవంశీ గారితో చేశారు. ఓకే. చేశాను. నేను అనేది ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు కానీ, లేకుంటే అసలు ఆర్జీవి గారే కానీ చాలామంది సినిమాటోగ్రాఫర్లు ఆర్జీవితో ఒక సినిమా చేయాలని కోరుకుంటారు అనమాట. సో మీకు పైగా ఆ మనుషులందరితో అసోసియేషన్ ఉంది. ఆ స్కూల్లో మీరు ఎందుకు పడలేదనేది నా డౌట్. అంటే నేను చేసిన జర్నీలో ఆ రూట్లో నాకు ఎక్కడ తగలేదు. బట్ నేను వర్మ గారితో మాట్లాడాను, పూరి గారితో చేయాల్సి ఉండేది, మిస్ అయింది. బట్ సమ్వేర్ వీఆర్ బిజీ, హీఈస్ బిజీ, సంథింగ్ లైక్ దట్. అంతే తప్ప వేరేం కారణం లేదు. నాకు తెలిసి నేను పూరి గారితో ఒక్కరితోటే చేయలేదు, మిగతా అందరు రాజమౌళి గారి దగ్గర నుంచి అందరితో చేస్తాను. ఇక నేను ఐ థింక్ నేను ఒక్కడే ఎక్కువ మంది డైరెక్టర్తో చేసింది, ఎక్కువ మంది హీరోలతో చేసింది. ఐ థింక్ నేను ఒక్కడే అయి ఉంటాను. ఈ డైరెక్టర్స్ విషయం కాసేపు పక్కన పెడతాం సార్. నాకు డౌట్ ఉంది. ఇప్పుడు తేజ గారు ఫస్ట్ ఆయన కెమెరామెన్ అయిన తర్వాతే ఆయన డైరెక్టర్ అయ్యారనమాట. సో తేజ గారి వర్క్ మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేస్తారు? అంటే అప్పట్లో తేజ గారు బాలీవుడ్కి వెళ్ళి అక్కడ సినిమాలు చేయడము, అక్కడ ఆయన 2 చిన్న లైట్లతో ఒక రోజు షూట్ తీస్తే అమీర్ ఖాన్ కూడా ఆశ్చర్యపోవడం, ఇలాంటి కొన్ని వింటామన్నమాట. సో తేజ గారు అలా కెమెరామెన్గా ఉన్నప్పుడు మీరు తేజ గారి గురించి గట్టిగా వినింది కానీ, లేదా ఆయనతో ఒక అనుభవం కానీ ఏదైనా ఉందా? తేజ గారు, నేను యాక్చువల్గా సింహాసనం అనే సినిమాకి రవికాంత్ నగేష్ గారి దగ్గర అసిస్టెంట్ కెమెరామెన్గా తేజ వర్క్ చేశారు సార్. నేను మా గురుగారి దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేసినప్పుడు స్పెషల్ ఎఫెక్ట్స్కి రవికాంత్ నగేష్ గారు వచ్చారు సార్. ఆయనతో పాటు అసిస్టెంట్గా తేజ గారు వచ్చారు. నేను మా సినిమాకి మా గురుగారి కెమెరామెన్. ఆయన స్పెషల్ ఎఫెక్ట్స్కి ఆయనకు వచ్చినప్పుడు మేము ఇద్దరం పరిచయం మాకు అక్కడ ఉంది. సో చెన్నై నుంచి మాకు బాగా పరిచయం ఉంది. సో మేమిద్దరం కలిసి ఆ సినిమా పనిచేసాం. సో లైట్లతో తక్కువ పనిచేయడం, ఎక్కువ పనిచేయడం అనేది ఇట్ ఈస్ ఒక్కొక్క కెమెరామ్యాన్. సంతోష్ శివన్ గారు ఉన్నారు, ఆయన ఎక్కువ లైట్ వాడకుండానే పనిచేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దీని మీద గ్రిప్ ఉంటుంది. సో లైట్ తక్కువ పనిచేయడం అనేది వాళ్ళ స్కిల్ని బట్టి ఉంటుంది. ఆ రోజు పరిస్థితుల్లో ఆ సినిమాకి ఏం కావాలనేది ఉంటుంది. తక్కువ లైట్ ఎక్కువ లైట్ కాదండి, ద సెన్సిబుల్ లైటింగ్ అనేది ఇంపార్టెంట్.
తక్కువ లైట్ వేసేస్తే బాగా వస్తుంది. తక్కువ లైట్ వేస్తే బాగా రాదండి. ఎందుకంటే దెర్ ఈజ్ సో మచ్ టు డూ ఇట్. సినిమాటోగ్రఫీ అనేది ఎంత ఆర్టిఫిషియల్ లైటింగ్ చేస్తే న్యాచురల్గా కనిపిస్తుంది. సో న్యాచురల్గా ఉంది కదా అని తీస్తే అది దట్ ఈస్ నాట్ ఫర్ ఫిలిం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.